నమస్కారం. జాస్పర్ అకాడమీకి స్వాగతం. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్లలో వచ్చిన విద్య, ఉపాధికి సంబంధించిన ఆర్టికల్స్ ఏమేమి ఉన్నాయి చూద్దాం. మొదటగా గ్రూప్ 1 గురించి ఇచ్చారు. గ్రూప్ 1 పై కీలక అడుగులు, సుప్రీంకోర్టులో అప్పీలు, ఉపసంహరణకు పిటిషన్. ఈ నెల 19న విచారణకు వచ్చే అవకాశం. రాష్ట్రంలో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష రద్దు చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ టీఎస్పీఎస్సీ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను ఉపసంహరించుకోనుంది. గత ఏడాది అక్టోబర్ 21న దాఖలు చేసిన ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ను వెనక్కి తీసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ఈ నెల 8న అర్జీ దాఖలు చేసింది. ఇది ఈ నెల 19న విచారణకు వచ్చే అవకాశం ఉంది. కేసు ఉపసంహరణకు అనుమతి వస్తే రెండోసారి నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష రద్దవుతుంది. సో అభ్యర్థులు మూడోసారి పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇకపోతే మరి ఒకవేళ క్యాన్సిల్ చేస్తే మరి అనుబంధంగానా లేకపోతే కొత్త ప్రకటన వచ్చే అవకాశం ఉందా అంటే చూద్దాం. గ్రూప్ 1 పరీక్షపై ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని కమిషన్ సమాలోచనలు చేస్తుంది. సుప్రీంకోర్టులో కేసు విచారణ పూర్తి కావడానికి చాలా సమయం పడుతుందని భావించి పిటిషన్ ఉపసంహరించుకోవాలని నిర్ణయించింది. మరోవైపు ప్రభుత్వం కొత్తగా గ్రూప్ 1 నోటిఫికేషన్ వేస్తామని ప్రకటించింది. ఇటీవల గ్రూప్ 1లో మరో 60 ఉద్యోగాలను గుర్తిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టులను భర్తీ చేయాలని టీఎస్పీఎస్సీకి సూచించింది. అయితే 2022లో 503 పోస్టులతో జారీ చేసిన నోటిఫికేషన్కు కొత్తగా గుర్తించిన ఉద్యోగాలను అదనంగా చేర్చడమా, దాన్ని రద్దు చేసి అదనపు ఉద్యోగాలతో మరో నోటిఫికేషన్ ఇవ్వడమా అనే దానిపై చర్చిస్తుంది. పరీక్ష విధానం, సిలబస్లోనూ కొన్ని మార్పులు చేయనున్నట్లు సమాచారం. త్వరలోనే వీటిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇంకో పేపర్లో ఏం రాశారంటే గ్రూప్ 1కు లైన్ క్లియర్. సుప్రీంకోర్టులో కేసు వాపస్ తీసుకున్న టీఎస్పీఎస్సీ కొత్తగా నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు అని నమస్తే తెలంగాణ నుంచి రాశారు. కొత్తగా మళ్ళీ నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీకి లైన్ క్లియర్ అయింది. సుప్రీంకోర్టులో ఉన్న కేసును టీఎస్పీఎస్సీ ఉపసంహరించుకున్నట్లు తెలిసింది. గతంలో కేసీఆర్ ప్రభుత్వం రెండోసారి నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షను రద్దు చేయాలని హైకోర్టు తీర్పు చెప్పడంతో ఆ తీర్పును సవాలు చేస్తూ టీఎస్పీఎస్సీ సుప్రీంకోర్టుకు వెళ్ళింది. ఇదన్నీ కొత్తగా మరికొన్ని పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అభ్యర్థుల గరిష్ట వయో పరిమితిలోనూ సడలింపు ఇస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మళ్ళీ కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వాల్సి రావడంతో సుప్రీంకోర్టులో ఉన్న కేసును టీఎస్పీఎస్సీ ఉపసంహరించుకున్నట్లు తెలిసింది. కమిషన్ అభ్యర్థనకు సుప్రీంకోర్టు ఆమోదం తెలిపితే కొత్త పోస్టులను కలిపి 563 పోస్టులకు గ్రూప్ 1 నోటిఫికేషన్ త్వరలోనే వెలువడే అవకాశం ఉందని నమస్తే తెలంగాణ నుంచి రాశారు. గ్రూప్ 1 పరీక్షకు లైన్ క్లియర్ అని దిశ నుంచి రాశారు. ఇకపోతే గ్రూప్ 1 కేసు వాపసు టీఎస్పీసీ పిటిషన్, కేసు విత్డ్రా పిటిషన్ వేసే కమిషన్ అని వెలుగు నుంచి రాశారు. ఇకపోతే కేంద్రం శుభవార్త, 13 ప్రాంతీయ భాషల్లో కానిస్టేబుల్ల పరీక్ష. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వెల్లడి. తెలుగులోనూ రాయచ్చని ప్రకటన. 20 నుంచి మార్చి 7 వరకు నిర్వహణ. పరీక్ష రాయనున్న 48 లక్షల మంది అభ్యర్థులు. నిరుద్యోగులకు కేంద్రం శుభవార్త, 13 ప్రాంతీయ భాషల్లో కానిస్టేబుల్ అంటే జీడీ పరీక్ష కేంద్ర మంత్రిత్వ శాఖ వెల్లడి. తెలుగులోనూ రాయచ్చని ఈ నెల 20 నుంచి మార్చి 7 వరకు పరీక్ష రాయనున్న 48 లక్షల మంది అభ్యర్థులు ఉంది. కేంద్ర సాయుధ బలగాల కానిస్టేబుల్ల నియామకాలకు సంబంధించి నిర్వహించే అర్హత పరీక్ష తొలిసారి 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించనుంది. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. హిందీ, ఇంగ్లీష్తో పాటు 13 ప్రాంతీయ భాషల్లో కానిస్టేబుల్ అర్హత పరీక్ష రాయచ్చని పేర్కొంది. ఫిబ్రవరి 20 నుంచి మార్చి 7 వరకు దేశవ్యాప్తంగా 128 కేంద్రాల్లో సిఏపిఎఫ్ పరీక్ష జరగనుంది. దాదాపు 48 లక్షల మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. దీంట్లో మన లాంగ్వేజ్ కూడా ఉంది. ఇంగ్లీష్తో పాటు తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం, మరాఠీ ఇవన్నీ రాస్తే ఎట్లుంటుందంటే మదర్ టంగ్లో రాస్తే కన్వీనియన్స్, కంఫర్టబిలిటీ అనేది బాగుంటుంది అన్నమాట. ఇది కాకపోతే స్టాఫ్ సెలక్షన్ నేతృత్వంలోని కానిస్టేబుల్ పరీక్ష నిర్వహిస్తున్న విషయం మనకు తెలిసిందే. ప్రాంతీయ భాషల్లో సిఏపిఎఫ్ పరీక్షలు తొలిసారిగా 13 భాషల్లో కానిస్టేబుల్ ఎగ్జామ్ ఈ నెల 20 నుంచి మార్చి 7 వరకు ఫలించిన కేసీఆర్ పోరాటం 40 లక్షల మందికి ప్రయోజనం ఉంది. అయితే ఇన్నాళ్ళు హిందీ, ఇంగ్లీష్లో మాత్రమే నిర్వహిస్తుండడంతో ఆయా రాష్ట్రాల అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ పోలీసు ఉద్యోగాల్లో తీవ్ర అన్యాయం జరిగేది. అన్ని రాష్ట్రాల నుంచి కేంద్రానికి వినతులు వెల్లువెత్తడంతో ప్రాంతీయ భాషల్లో పరీక్షల నిర్వహణకు ఆమోదం తెలిపింది అని రాశారు.
ఇకపోతే ఆల్మోస్ట్ అందరూ ముఖ్యమంత్రులు అన్ని భాషల్లోనూ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు పరీక్ష నిర్వహించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చారు. దాంతో కేంద్రం దిగి వచ్చింది. ప్రాంతీయ భాషల్లో పరీక్షల నిర్వహణకు చివరికి అనుమతి ఇచ్చింది అని రాశారు. ఇకపోతే తొలిసారిగా తెలుగులోనూ సిఏపిఎఫ్ నియామక పరీక్ష అని రాశారు. ఇకపోతే నైపుణ్య శిక్షణ సత్వర ఉపాధి రూపుమారనున్న ఐటీఐలు. ఇది ఐటీఐల గురించి విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పారిశ్రామిక శిక్షణ సంస్థ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఐటీఐలను నెలకొల్పారు. ప్రభుత్వంతో పాటు ప్రైవేటు నిర్వహణలోనూ కొనసాగుతున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్న నైపుణ్యాలనేంతో కోర్సు పూర్తి చేసిన ఎంతోమంది అవకాశాలు దక్కించుకోలేకపోతున్నారు. ప్రభుత్వ తాజా నిర్ణయంతో ఈ పరిస్థితిలో మార్పు రానుంది అని ఇచ్చారు. యాక్చువల్గా ఏంటిది అని అంటే ఈ అప్రెంటిస్షిప్లు మనకు బిహెచ్ఏలు, ఓడిఎఫ్, బీడిఎల్ వంటి కేంద్ర ప్రభుత్వ రంగ ఆన్లైన్లో ఉంటుండే. కాకపోతే మనకు స్కిల్స్ తక్కువైపోయి దాంట్లో కూడా తీసుకుంటలేరు. కాబట్టి మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అంటే స్కిల్ యూనివర్సిటీలు పెడదామని ఆలోచిస్తారు. దానికి ఇది వస్తున్నాయి అన్నమాట. ఇందుకు తగ్గట్టు ఐటీఐలలో శిక్షణ కరువవడంతో ఇబ్బందిగా మారింది. సరైన యంత్రాలు అందుబాటులో లేకపోవడంతో దీనికి కారణం. అప్రెంటిస్షిప్కు వెళ్లే వరకు పని అనుభవం ఉండడం లేదు. అప్రెంటిస్ పూర్తయ్యే నాటికి యంత్రాల వినియోగంపై అవగాహన పెంచుకునేవారు అదే పరిశ్రమలో అవకాశాలు దక్కించుకుంటుండగా మిగతా వారికి నిరాశ మిగులుతుంది. ఈ తరుణంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అలాంటి వారికి వరమే. ఐటీఐలతో పాటు వివిధ కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారు. స్వల్ప దీర్ఘకాలిక కోర్సుల్లో అందుబాటులోకి రానున్నాయి. ఒక్కో ఐటీఐలో 10,000 మందికి తర్ఫీదుకు అంటే ట్రైనింగ్ కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఆధునీకరణపై దృష్టి అని కూడా ఇచ్చారు. అంటే ఉన్నాయన్నింటినీ ఎక్విప్ చేస్తారంట. విద్యార్థులకు సదవకాశం అని ఇచ్చారు. ఐటీఐ విద్యార్థులకు నైపుణ్య శిక్షణ అమల్లో వస్తే ఉజ్వల భవిత ఖాయం. ఈ తర్ఫీదు పూర్తి చేసుకుంటే స్వయం ఉపాధి దిశగా అడుగులు వేసే అవకాశం ఉంది. ఐటీఐలలో ఆధునిక యంత్రాలు అందుబాటులోకి వస్తే సత్ఫలితాలు ఉంటాయి. ఉపాధి అవకాశాలపై పరిశ్రమలతో ప్రతి ఏటా ఒప్పందాలు చేసుకుంటున్నామని మనకు రాశారు. రాజేశ్వరరావు, ప్రిన్సిపల్, సంగారెడ్డి ఐటీఐ. అంబేద్కర్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ ప్రవేశాలు ఈ నెల 29 వరకు అప్లికేషన్ అవకాశం. యూనివర్సిటీ అధికారులు వెల్లడి. ఖచ్చితంగా చదువుకోవాలి, ఖాళీగా ఉండద్దు. మీకు తెలిసిందే ఎంటీ మైండ్ డెవిల్స్ వర్క్షాప్ అన్నట్టు ఇది మనకు సామెత ఉండనే ఉంది. కాబట్టి ఎప్పుడు ఏదో ఒకటి చదువుకుంటూ ఉంటే మనకు నాలెడ్జ్ పెరుగుతుంది. అట్ ద సేమ్ టైం ఆపర్చునిటీస్ కూడా పెరుగుతాయి. మైనార్టీ గురుకులం విద్యార్థులకు వరం, ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం. మీకు దానికి సంబంధించిన వీడియో కూడా ఉంటుంది, ఒకసారి చూడండి. ఖచ్చితంగా అప్లై చేసుకోండి. కాకపోతే మొన్న షబీర్ అలీ గారు ఏమన్నారంటే ఇది మార్చి, ఏప్రిల్ వరకు కూడా కండక్ట్ చేస్తాం ఈ అడ్మిషన్ డ్రైవ్ అని చెప్పారు. మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ దొరుకుతుంది. ఇది వెబ్సైట్ TMREIS తెలంగాణ CGG.gov.in. అది చాలామందికి షేర్ చేయండి, అప్లై చేసుకుంటారు. ఇకపోతే నోటిఫికేషన్లో ప్రైవేట్ జాబ్స్ ఉన్నాయి. ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్ట్ ఇన్ ICICI బ్యాంక్. క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేషన్ విత్ 55% అగ్రిగేట్ ఉండాలి. మార్క్స్ ఇన్ ఎనీ డిసిప్లిన్. ఏజ్ లిమిట్ షుడ్ బి బిలో 27 years. 27 years కంటే తక్కువ ఉండాలి. ఎంత అంటే ప్రోగ్రామ్ ఫీజు 2,55,000. మరి స్టైఫండ్ ఎంత ఇస్తారంటే 2.32 lakhs నుంచి 2.60 lakhs ఇస్తారు. స్టార్టింగ్ శాలరీ 5 lakhs నుంచి 5.50 ఇస్తారు. సెలెక్షన్ ప్రాసెస్ బేస్డ్ ఆన్ ఆన్లైన్ యాప్టిట్యూడ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ. లాస్ట్ డేట్ 15/2. వెబ్సైట్ ICICI బ్యాంక్. అడ్మిషన్లు వచ్చినాయి చూడండి. LLB ఆనర్స్ అండ్ ప్రోగ్రామ్ ఇన్ NLSU బెంగళూరు, నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ బెంగళూరు. సీట్లు 120 ఉన్నాయి. డ్యూరేషన్ 3 years. బ్యాచిలర్స్ డిగ్రీ అన్నమాట. LLB 45% తోటి మార్క్స్ పాస్ అయ్యి ఉంటే డిగ్రీలో సరిపోతుంది. మరి అడ్మిషన్ ప్రాసెస్ త్రూ ఆల్ ఇండియా రిటర్న్ అడ్మిషన్ టెస్ట్. ఓకే, ఆల్ ఇండియా మొత్తానికి ఇది NLSAT LLB దాంట్లో ఎగ్జామ్ రాసి పాస్ అయితే అడ్మిషన్లు ఇస్తారు. లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ 24/2. ఇకపోతే ఇది వెబ్సైట్. ఇది ఈ రోజుకి సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.